హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ వ్యూ చూసారా ఎంత బావుందో? ఇదైతే ఉండవెల్లి కేవ్స్ అనమాట. అక్కడికైతే మేము వచ్చాము. ఇదంతా కూడా చూడండి వ్యూ చూపిస్తున్నాను. ఇక్కడొచ్చేసి కలువ పువ్వులున్నాయన్నమాట. అది షూట్ చేశాను. కానీ క్యాప్చర్ అవ్వలేదు కెమెరాలో. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్‌కి టికెట్ రూ. 25 ఈచ్ మెంబర్. ఇంకా ఇలా మెట్లయితే ఉన్నాయి. చూడండి ఫస్ట్. సో, ఇట్లా ఫస్ట్ ఈ మెట్లు చూపిస్తున్నాను కదా! ఇలా ఎక్కేసి అలా వెళ్ళిపోవటమే తిన్నగా. ఇంకా అలా వెళ్ళాలి. మెట్లెక్కేసిన తర్వాత ఇంకా ఈ రాక్ చూపిస్తున్నాను కదా! ఇది సెమీ హార్డ్ రాక్ అని చెప్పేసి మా అన్నయ్య చెప్తున్నాడు. తను సివిల్ ఇంజినీర్ అనమాట. సో, ఐడియా ఉంది. అందుకని చెప్తున్నాడు. ఇవి ఇరగ్గొట్టడం చాలా ఈజీ అనమాట సెమీ రాక్స్ అన్నవి. సో, సెమీ రాక్స్‌ని ఇరగ్గొట్టి కేవ్స్‌గా మనం కన్వర్ట్ చేసేవాళ్ళము. పురాతనం నుంచి ఇది వస్తుంది ప్రాసెస్. అప్పట్లో మనకి ఇదంతా కూడా ఒక పెద్ద కొండ అనమాట. ఈ పెద్ద కొండనొచ్చేసి మనకి కేవ్‌లాగా అప్పట్లో తయారు చేసేవాళ్ళు. సో, ఫస్ట్ మనకి కేవ్స్ తయారు చేసిన తర్వాత బుద్ధిస్ట్స్ అయితే మాంక్స్ ఉండేవాళ్ళు కదా! బుద్ధిస్ట్ మాంక్స్ వాళ్ళైతే నివాసం ఉండేవాళ్ళు. వాళ్ళ తర్వాత వచ్చేసి జైన్ మాంక్స్. ఇంకా వాళ్ళ తర్వాత వచ్చేసి విష్ణుకుందిన్స్ ఆంధ్రప్రదేశ్‌ని పరిపాలించినప్పుడు ఈ కేవ్స్‌ని హిందూ టెంపుల్స్‌గా అయితే మార్చేశారనమాట. సో, ఇక్కడ చూడండి ఎంత బాగా చెక్కారో ఈ బొమ్మల్ని చక్కగా. చూడండి చూపిస్తున్నాను. ఇంకా అలా కొంచెం తిన్నగా వెళ్తే అక్కడ మనకి విష్ణుమూర్తి ఏమో వచ్చేసి పాము మీద పడుకొని ఉంటారు కదా! అనంతశేషుడు అంటారు ఆ పాముని. దాని మీద పడుకొని ఉన్నది ఈ పోస్టర్‌నైతే చెక్కారనమాట. అక్కడ ఇంక వీడియోస్ నాట్ అలౌడ్. సో, సరిగ్గా తీయలేదనమాట. ఎంతవరకు కుదిరితే అంతవరకే తీశాను. ఇంకా చూడండి ఆలయం నుంచి మనం బయటకొచ్చేస్తే ఇంకా కిందకి మనం దిగినప్పుడు ఇది కూడా చెక్కేసి ఉంచారు విఘ్నేశ్వరుడిది. అంతే ఇంకా మేము బయటకొచ్చేసాము. అయిపోయింది. ఇదే ఉండవల్లి కేవ్స్ అండి. చూడవలసిన ప్రదేశమే. ఇంకా తర్వాత మేము అమరావతి వెళ్తున్నాము. చెప్పాను కదా! మా అన్నయ్య సివిల్ ఇంజినీర్ అనేసి. అక్కడ అమరావతిలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఎవరైతే రైతులు వాళ్ళ భూములు ఇచ్చేసారో, ఆ భూములన్నిటిని కూడా గవర్నమెంట్ తీసుకొని ప్రాజెక్ట్స్ కింద వేసి, మనకి రోడ్లు వేయించి, అందులో ఇల్లులు కట్టేసి వాళ్ళకిస్తారంట. ఆ ప్రాజెక్ట్ చేస్తున్నాడు ప్రస్తుతానికి మా అన్నయ్య. ఇక్కడ ఒక గుడి ఉందన్నమాట. ఇదైతే చాలా ఫేమస్. బావుంది. బయట నుంచి నేను మీకు వీడియో తీసి చూపిస్తున్నాను చూడండి. ఇంకా మాకు టైం లేక మేమైతే విజిట్ చేయలేదు. తిరిగి ఇంటికొచ్చేసామనమాట. అంతే ఈ వీడియో. బాయ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు.